ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని వైసీపీ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీవత్సం అన్నారు. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి నిరంతర పూజా కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకి స్వాగతం పలకగా ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్రోణంరాజు శ్రీవత్సవ స్థానికులను భక్తులను అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకొని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా లభించాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు వైసీపీ నాయకుడు బొడ్డేటి ప్రసాద్, కొడమంచెలి శ్రీనివాస్, పాకలపాటి అప్పారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ద్రోణంరాజు శ్రీవత్సం అందిస్తున్న సహకారం మరువలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కర్రి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలరావు, గౌరవ అధ్యక్షులు పీలా వెంకట చిన అప్పలనాయుడు, పంపాణ గణేష్, బడే నాగరాజు, వాసుపల్లి నారాయణ, దున్నబోయిన సత్యనారాయణ, మధు, సతీష్, వాసుపల్లి నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఇక్కడ రేణుకా ఎల్లమ్మవారి టెంపుల్ దగ్గర ప్రతి లక్షవారం కూడా అన్నదాన కార్యక్రమం అనేది పెట్టి నిరంతరం వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి వార్షికోత్సవాలు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి వస్తాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇక్కడ టెంపుల్ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్యోన్యంగా పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మటుకు మేమందరం ఒకటి అనే విధంగా ఉండి చేస్తారు. అది నిజంగా అందరూ నేర్చుకోవాలి. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ అలాగే నాకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులు ఏదైతే ఈరోజు అన్నదానంలో వాళ్ళు ప్రసాదం స్వీకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం, కెప్టెన్ రామారావు జంక్షన్. ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు లక్షవారం కాబట్టి ఈరోజు మన ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు, యువ నాయకులు మన ద్రోణంరాజు శ్రీవాస్తవ్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈరోజు కూడా అన్నదానానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి లక్షవారం జరుగుతుంది. అలాగే ప్రతి లక్షవారం జరగాలని కోరుకున్నాను. అలాగే ఈరోజు విచ్చేసిన ద్రోణంరాజు శ్రీవాస్తవ్ గారు ముందు ఎన్నో మంచి పోస్టులు అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రేణుకా ఎల్లమ్మ గుడికాడ అన్నసంతరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం కూడా జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ద్రోణ శ్రీవాస బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ముందు రోజుల్లో కూడా మా గురువుగారు శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా రేణుకా ఎల్లమ్మ గుడికి వచ్చి ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే ఈ తల్లిని దర్శించుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే అది ఘన విజయం సాధించేవారు. అలాగే ఈ రోజు కూడా మేము కోరుకున్నది ఏంటంటే శ్రీవాస బాబు గారిని రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో మేము ఆశించినట్టు ఆయనకి సౌత్గా ఒక ఎమ్మెల్యేగా మేము భావించి దక్షిణ నియోజకవర్గం నేను ఒకటే నా మాటే కాదు దక్షిణలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఆయన అనుకూలంగా ఉంటే మాత్రం దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపించుకోవాలనేసి